నీళ్ళు కోసం కలిగేసి ఒడ్డుకుంటూ చూసుకొస్తున్నారంటే అయ్యా మరి ఈసారి పొరపాటు చేసావు. మరి ఈసారి మొత్తం కదా ఇచ్చుడు నా చేస్తా. నువ్వు కూర్చోన్నా కూర్చో, అవునే పండుకోన్నా పండుకో, నాకు సంబంధం లేదు. ఏంటి ఓ పక్క అయ్యా మా పిల్లలు అన్నం తిరిగి అవునే అయితే చెట్టు చేసి అన్నం పెట్టినప్పుడు తిరిగిపోతున్నాయని చెప్తారా. మరి రెడ్డికి పోలాన్ని స్వాగతం అంటే రెడ్డి వారికి గొప్ప వారికి పోలాన్ని స్వాగతం రెడ్డి ఒకటి కొత్తగా పోలాలు వేస్తారు. అట్లా కాదనుకో ఎలక్షన్ లో గెలిచి పోలాలు వేస్తారు. అట్లా కాదనుకో మన నర్సింహ స్వర్గస్థాయి కదా అట్లా చనిపోతే పోలాలు వేస్తారు. ఇప్పుడు చచ్చిపోయినా అంటే రెడ్డి గెలిచి చేసేయండి. ఇంతమంది జనం చూస్తుండగా నీకు పూలను స్వాగతం పలకలా. అట్లా గెలిచి నీ కేసులు నాకేమయ్యా బాధ. కూర్చో రెడ్డికి పొలాలు వస్తారా గట్టి కప్పట కొట్టాలా ఆ 100 మంది కాస్త వరకు మీరు గొప్పవారు మీరు ఎప్పుడూ పెట్టుకుంటారు నాకు తెలియదు. తెలుగు వారు ఈ సాయంత్రం కాబట్టి మా ఊళ్ళో ఎప్పుడూ పెళ్లి పండుగ జరిగింది. ఇప్పుడు యాత్రిలో జరుగుతూనే ఉన్నాయి మా పండుగలు. మా ఊళ్ళో ఎప్పుడూ పెళ్లి పండుగ జరిగింది. పెద్ద మీరు కిచెన్ పొలాలు अपने तीन नचे बजे के ఎట్లా తీసి పడగై తీసి పడగై తీసి పడగై నువ్వు అనుకోకరా ఏమనుకోరా నీకే కోపం లేదు ఎవరి కోపం లేదు తీసి పడగై తీసి పడగైలా నువ్వు చెప్పింది కదా తీసి పడగై
నీ పూలను పెట్టింటే నీ మెల్ల పూలాన్ని నాకు ఎంత ఆనందమైందో రావడం ఉంటుంది. ఏమంటావా ఈ వర్ణపల్లి కాస్త గంగమ్మ గుడి చూడు. అవునే ఆ గంగమ్మ గుడితో నడుచుకోవచ్చు. ఏమయ్యా కొలు తీరుంటా మరి నువ్వు వెళ్ళి గమనించుకోండా అసలు చిన్నలో అసలేనా చదువుకునే పిల్లలు కదా చెప్పించుకోకూడదు. అసలు ఏంటి నువ్వు కొలువు తీరుతావు. కొలువు తీరుంటా నేనేం చేయాలా? మరి నువ్వు వెళ్ళి నెమ్మది తీసుకోండా. ఎవరిని నెమ్మది తీసుకోండా? మా అమ్మనా? అవును. ఈ టైంలోనా? అవునా? నీకేం తలకాయ ఈ టైంలో మా అమ్మ చెప్పిన మా అమ్మ ఎవరుంటుంది తెలిసిన ఊరికి అవ్వక గొర్రె మంచు కట్టుకొని మా అమ్మ మా ఆయన ఒకటే మంచం మీద పడుకొని ఒకటే రొట్టు కప్పుకొని ఇద్దరు మీటింగ్ లో ఉంటారు. ఇప్పుడు మా ఆయన తీసుకుని కొడతాడు.